కొన్నిసార్లు ఫిజికల్ గా బానే ఉండొచ్చు, కానీ మానసికంగా మనల్ని అపవాది చాలా కృంగదీస్తాడు. ఆధ్యాత్మికంగా మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన భక్తి జీవితాన్ని మరి ఏమీ లేని స్థితికి తోసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎస్పెషలీ సమస్యలు వచ్చినప్పుడు. డూ యూ థింక్ గాడ్ రియలీ కేర్స్ అబౌట్ యూ? దేవుడికి నిజంగా నువ్వంటే ప్రేమ ఉందా? దేవుడిని నిజంగా పట్టించుకుంటున్నాడా? దేవుడు నిన్ను పట్టించుకుంటే నిన్ను ఎందుకు కాపాడలేదు? దేవుడు నిన్ను పట్టించుకుంటే నీకు కరోనా రాకుండా కాపాడేవాడు కదా అని కొంతమంది మనసులో కొన్ని రకాలైన అనుమానాలు అపవాది వేస్తూ ఉంటాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతాను వేసే అగ్ని బాణములను ఆర్పివేయుటకు మనము విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలి. ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని కోరుతున్నాను. అదేంటంటే, విశ్వాసం అనే డాలు నీకుందా? ఫెయిత్ ఇస్ అ షీల్డ్. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పగలిగినది ఏంటి అంటే మనలో ఉన్న విశ్వాసము. అసలు ఉందా విశ్వాసము? లేక ఆల్రెడీ ఉండేదండి విశ్వాసం, బట్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. చూడండి, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ హ్యాండీగా ఉండాలి, రెడీగా పెట్టుకోవాలి. నేను ఇంట్లో పెట్టానండి, నా ఆయుధ సామాగ్రిలో ఉన్నాయి, లేకపోతే మా ఇంట్లో ఒక సామాన్ల పెట్టుంటుందండి, అందులో జాగ్రత్తగా పెట్టి నేను లాక్ చేసి పెట్టానంటే నీ ఖచ్చితంగా శత్రువు మీద నువ్వు ఓటమిని నీ జీవితంలో రుచి చూస్తావు అన్నమాట.